హలో మూవీ లవర్స్. కంగువా మూవీతో ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసిన తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా, ఇంటెలిజెంట్ అండ్ డిఫరెంట్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో లేటెస్ట్గా వచ్చిన మూవీ రెట్రో. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఈ మూవీ ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు, లేదంటే 1970 1980 మధ్య కాలంలో జరిగే ఒక పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా అని కూడా చెప్పొచ్చు. 2 hours 48 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ ఓకే ఉంది, క్లైమాక్స్ మాత్రం బాగుంది. ఓవరాల్గా నాకైతే ఇదొక యావరేజ్ మూవీ అనిపించింది. హింసాత్మకమైన తన గతాన్ని వదిలేసి తన భార్యతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకున్న ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్, తను గతాన్ని వదిలినా గతం మాత్రం తనని వదలకపోవడంతో అనుకోని సంఘటనల వల్ల మళ్ళీ తను గ్యాంగ్స్టర్గా మారి శత్రువులపై ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తన స్టైలిష్ రైటింగ్ అండ్ మేకింగ్తో, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో, పవర్ఫుల్ డైలాగ్స్తో, మంచి యాక్షన్ ఎపిసోడ్స్తో, డిఫరెంట్గా డిజైన్ చేసిన సూర్య క్యారెక్టరైజేషన్తో, ఎక్సలెంట్ క్లైమాక్స్తో, నాస్టాలజిక్ ఫీలింగ్ కలిగించే 1970 1980s బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ కథలో కొత్తదనం లేకపోవడం వల్ల, స్లో నెరేషన్ వల్ల, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా ఏం లేకపోవడం వల్ల, కథలో అక్కడక్కడ లాజిక్స్ మిస్ అవ్వడం వల్ల తన ప్రయత్నంలో తను 100% సక్సెస్ అవ్వలేదనిపించింది నాకైతే. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. మూవీ మూడ్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది కూడా. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంది. ఎమోషనల్ యాక్షన్ సీన్స్లో అయితే తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. తన కెరీర్లో తను బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన మూవీస్లో ఇది కూడా చేరిపోతుంది. షఫీక్ మహమ్మద్ అలీ ఎడిటింగ్ కూడా స్మూత్గా అట్రాక్టివ్గా ఉంది. హింసాత్మకమైన గ్యాంగ్స్టర్గా, భార్యని అమితంగా ప్రేమించే భర్తగా 2 వేరియేషన్స్లోనూ అద్భుతంగా యాక్ట్ చేసిన సూర్య తన యాక్టింగ్తో ఈ మూవీని సక్సెస్ చేయడానికి తన వంతు ప్రయత్నం తాను చేశాడు. గ్యారంటీగా తన కెరీర్లో తనకిదొక డిఫరెంట్ క్యారెక్టర్గా నిలిచిపోతుంది. ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్లో టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ని ఇచ్చాడు సూర్య. ఈ మూవీలో మంచి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్ దక్కించుకున్న పూజా హెగ్డే ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటూ నటిగా తన యాక్టింగ్ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ సెటిల్డ్ యాక్టింగ్తో ఇంప్రెస్ చేసింది. ప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది, ఈ మూవీలో కూడా తన యాక్టింగ్ చాలా బాగుంది. విలన్ రోల్లో జోజు జార్జ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ కూడా బాగుంది. తన కెరీర్లో తనకిదొక మంచి రోల్గా నిలిచిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్తో పాటు మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే కార్తీక్ సుబ్బరాజ్ నుంచి కొత్తదనం ఆశించే ఆడియన్స్ని ఈ మూవీ డిసప్పాయింట్ అయితే చేసింది. కానీ కంగువాతో పోలిస్తే ఈ మూవీ మాత్రం చాలా బెటర్. స్లో నెరేషన్ ఓకే అనుకుని అద్భుతమైన సినిమాటోగ్రఫీ అండ్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సూర్య యాక్టింగ్ను, కార్తీక్ సుబ్బరాజ్ మేకింగ్ను థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే ఆడియన్స్ని మాత్రం ఈ మూవీ డిసప్పాయింట్ చేయదనే నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.